హలో వీవర్స్, మీకు ఈరోజు ఈజీగా త్వరగా అయిపోయే అటుకుల ఉప్మా చూపిస్తున్నాను. ఈ అటుకులు ఈ విధంగా ఉన్న అటుకులు తీసుకొని ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకోవడం అంటే నానబెట్టొద్దు, జస్ట్ క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలండి. సో క్లీన్ చేసుకున్నాక పొడి పొడిగా ఎంత బాగున్నాయి చూడండి వీవర్స్, ఇలా అవ్వాలి. సో ప్యాన్ పెట్టేసుకున్నాను. సరిపడా ఆయిల్ పోసుకుందాము. పోపు గింజలు అయితే కొంచెం శనగపప్పు అండ్ పల్లి కూడా వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. కొంచెం వేగాయి కదండి, ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. అయితే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి ఎక్కువ క్వాంటిటీ వేసుకోవాలి. ఎండుమిర్చి ఒక 2, క్లీన్ చేసి పెట్టుకున్న కొంచెం కరివేపాకు, పసుపు, సాల్ట్, ఉప్పు. సాల్ట్ మనము ఈ అటుకులు కడిగి పెట్టుకున్న అటుకులు దాంట్లో కూడా వేసుకోవాలండి, లేకుంటే అందులో వేస్తే యూనిఫామ్గా కలవదు అనమాట. ఇందులో కూడా వేసి కలిపేసుకోవాలి. సో పోపు రెడీ అయిందండి. మనం సాల్ట్ కలిపి పెట్టుకున్న అటుకుల్ని వేసేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా యూనిఫామ్గా కలుపుకోవాలండి. ఫస్ట్ కలిపేసుకున్నాక కొంచెం వాటర్ చిలకరించుకోవాలండి. ఇట్లా దగ్గర ముద్దలా కాకుండా చాలా బాగుంటుంది ఇట్లా చిలకరిస్తే. ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టుకుందాము. ఇప్పుడు కొద్దిగా అంత నిమ్మకాయ అండి, జస్ట్ కొంచెం నిమ్మకాయ. ఇప్పుడు పుట్నాల పొడి, ఆల్రెడీ మనము పుట్నాలని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి పొడి, అది ఒక 2 స్పూన్స్ వేసుకోవాలండి. పుట్నాల పొడి మొత్తం కలిపేశాక ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టేసుకుందాం మళ్ళీ. ఎమ్మి ఎమ్మి టేస్టీ అటుకుల ఉప్మా రెడీ. ఇందులో నిమ్మకాయ స్పెషల్ అనమాట. నిమ్మకాయ చల్లితే చాలా బాగుంటుంది టేస్ట్. దీని అంచుకి కట్ చేసిన ఆనియన్స్ అంచుకు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది వీవర్స్. సో మీరు ట్రై చేయండి అండ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నేను ఎంతో ఇదిగా పెడుతున్నాను, మీరు సబ్స్క్రైబ్ చేయడం లేరు. ప్లీజ్ షేర్ కూడా చేయండి, ట్రై కూడా చేయండి. ఓకే వీవర్స్, బాయ్, సీ యూ.